అందరికీ ఒకటే ఇన్స్ట్రక్షన్స్ వైఎస్ఆర్సీపీ నుంచి. కూటమిని విడగొట్టాలి. ఇది టార్గెట్. మీరు రెచ్చిపోండి అని చెప్పి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్కల్ని, గజ్జి కుక్కల్ని, రకరకాల జంతువుల్ని వైఎస్ఆర్సీపీ మా జగనన్న వదిలిన బాణాల్లాగా అన్ని చకచక చకచక చక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ జనాలకు ఇవన్నీ తెలీదు. ఏదో ఏం చెప్తే అది యూట్యూబ్లో ఏం చెప్తే అది వింటుంటారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకుల భరోసా. అలాగే ఈ పిచ్చి కుక్కలు ఏం వాగినా కూడా వినేస్తారని చెప్పేసి మా జగనన్న భరోసా కూడా. కానీ జగనన్న ఇది జరిగే పనులు కావన్న. ఊరికి మనము డబ్బులు దొబ్బెట్టుకుంటున్నాం, నీకు అర్థం కావడంలే. డబ్బులు ఎక్కువైపోయినా కూడా ఇలాగే ఉంటుంది పరిస్థితి. సో ఏవో డబ్బులు సంపాదించాం అంటే ఒకటి, మనం అధికారంలోకి రాకపోయినప్పుడే లక్షల కోట్లు అప్పుడు ఉన్నాయనుకో, జనాల సొమ్ము అప్పుడే దొబ్బేసాం మనం. కానీ వన్స్ వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ అయిపోయి ఇప్పుడు మనవళ్ళు తాతలు 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 తిన్నా కూడా ఆస్తి తరగనంతగా సంపాదించేసి ఆ డబ్బును దొబ్బెడదాం అనుకుంటే కొండలైనా ఆగవన్నవు, ఖర్చు పెడుతుంటే కొండలైనా ఆగవు. నేను అందువల్ల చెప్పేది, ఎలాగూ దొబ్బేశాంగా, వాటిని సేవింగ్ చేసుకొని ప్రశాంతంగా లండన్లో ఉంటే అయిపోతుందిగా అనేది నా ఉద్దేశం. ఎందుకు ఇదంతా మనం పత్యాపారం అని సోషల్ మీడియాకి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఎవరిని పడితే వాడిని ఛానల్ పెట్టించేసి ఆఫీస్ సెటప్ మెయింటైన్ చేసి ఓన్ సోషల్ మీడియాని క్రియేట్ చేసుకుంటూ ఎందుకు ఈ రచ్చన్న? అల్టిమేట్గా వాళ్ళు కాదన్నా మనకు ఓట్లేసేది, జనాలు. జనాలు మీరు చెప్పేవని వింటుంటారు, కానీ ఎవడికి గుద్దాలనో వాళ్ళు గుద్దుతారు. మీరు చేసే రచ్చ అందరికీ తెలుసు. అక్కడ మెయిన్ టీం చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నంత వరకు ఏమీ పీకలేమన్నా కూటమిని. అర్థం చేసుకోండి. ఈ అనవసర ఖర్చులు పెట్టొద్దు. ఏదో మనం సంపాదించింది కొంచెం కూడబెట్టుకొనేసి లండన్లో కూర్చొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపు. ఎందుకు ఇవన్నీ రచ్చ? అక్కడ పవన్ కళ్యాణ్ అనే పవర్ ఉండగా కూటమిని విడదీయడం అనేది మన వల్ల కాదు. అర్థం చేసుకోండి. మా వైఎస్ఆర్సీపీ నాయకులంతా, మా ఎస్పెషల్లీ మా జగనన్న, జనసేననే వస్తుంది నాకేందో, మా జగనన్న తెలుసుకుంటే మంచిది. గజ్జి కుక్కలు, పిచ్చి కుక్కలు సోషల్ మీడియాలోకి వదిలేగా వాళ్ళేం తెలుసుకోని అవసరం, ఎందుకంటే వాళ్ళకు మైండ్ ఉండదు. అది అంతే, పిచ్చి పెట్టినట్టు తిరుగుతూ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటాయి. విడదీస్తాం కూటమిని అని చెప్పేసి అది అయ్యే పని కాదు.